ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కార్యక్రమానికి వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారంటే ప్రజల్లో వ్యతిరేకత క్లియర్గా అర్థమవుతుందని చెబుతూ ఎన్నికల ముందు 2024లో నా మీద నా అల్లుడు కౌశిక్ మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఎండోమెంట్ భూములు అమ్మించుకున్నాడు వీరభద్ర స్వామి, చెరువులు కప్పించాడు వీరభద్ర స్వామి, ప్రభుత్వ భూములు అమ్మించాడని. ఏం అమ్మాయి చర్య తీసుకోవాలంటారని అడుగుతున్నాం. అది వాస్తవం అయితే ఎవరికైతే మేము రిజిస్ట్రేషన్ చేశామో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఆ కార్యక్రమం చేసిన అధికారులు సస్పెండ్ చేయండి, అందులో ఉన్న మమ్మల్ని చర్యలు తీసుకోవడానికి ధైర్యంగా మేము వెళ్తున్నాం. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది. మా అల్లుడు వ్యాపారం చేసుకునే వ్యక్తి మామగారు నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల్లోకి వస్తే కనీసం ఒక రోజు కూడా మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళండి. కౌశిక్ని అనేక ఆరోపణలు చేశారు. 2 సంవత్సరాలు కావచ్చు, 60 చాలేనా మీకు అతని మీద చూపించడానికి సాక్ష్యాలు తేడానికి అడుగుతున్నాం. ఇది ఈ రోజే కాదు, ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ మాట్లాడుతూనే ఉంటాం. 2 సంవత్సరాల కాలం అయింది, రానున్న 3 సంవత్సరాల కాలంలో మీరు నిరూపణ చేసి మా మీద చర్యలు తీసుకోండి మేము ధైర్యంగా అడుగుతున్నామని. సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి విజయనగరం జిల్లా కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాము అంటే ప్రజల మన్నలు పొందబట్టి గెలిచాము. ఈ రోజు మీరు చేసిన ఈవీఎం ద్రోహం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మేము చెప్తున్నాం. పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేశాం. రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం చెప్పినా కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రమ్మని ఈ రోజు ఇంత ఎండలో కూడా పాల్గొన్న మీ అందరికీ